అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలాగా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై సీఎం సీరియస్. పెట్టుబడులు అడ్డుకునేలాగా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటన. తన పర్యటనను డైవర్ట్ చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని మాజీ సీఎం జగన్ ఫైర్. ప్రసన్న ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందని జగన్ ఆరోపణ. రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆగ్రహం. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయని మండిపాటు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలాగా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెట్టుబడులు అడ్డుకునేలాగా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. తన పర్యటనను డైవర్ట్ చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ప్రసన్న ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందని జగన్ ఆరోపించారు. ప్రసన్నను అంతం చేయాలనే లక్ష్యంతోనే దాడి చేశారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్వుకుంటే ఇసిరేసుకుంటున్నారు. మాకెందుకు కాదురా, ఎందుకంత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడటం వైకాపా నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు. ఒక మహిళ శాసనసభ్యురాలిపై ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను.
వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో దుర్గమ్మ ఆలయాన్ని, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. ఇంద్రకీలాద్రి కొత్త శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ శాకంబరి ఉత్సవాలు అనేది పవిత్ర రోజులుగా భావిస్తారు భక్తులందరూ కూడా. ముఖ్యంగా మనకు అమ్మవారు ప్రకృతికి ప్రత్యేకత అన్నమాట. ప్రకృతి అంటేనే అమ్మవారు. మనకు ఇప్పటి వరకు దాదాపు 10 టన్నులు అంటే 10,000 కేజీల యొక్క కూరగాయలతోటి మనం అలంకరణ చేయడం జరిగింది. వాస్తవంగా ఈరోజు భక్తుల రద్దీ ఉదయం నుంచే మనకు ప్రారంభమైంది. ఇది రాను రాను సాయంకాలం 8 గంటల దాకా కూడా 60-70 వేల వరకు చేరగలని మేము అంచనా వేసాము. వచ్చే భక్తులకు ముఖ్యంగా మేము 800 మంది సేవకులతోటి ప్లాన్ చేస్తున్నాము. ముందుగా కనకదుర్గానగర్ నుంచి కావచ్చు, మనకు టోల్ గేటు ఘాట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా అంతరాలయంలో కూడా కావచ్చు, క్యూ సిస్టమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఏర్పాట్లు ప్లాన్గా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకున్నాము. ముఖ్యంగా విఐపీలు ప్రోటోకాల్ దర్శనం ఏదైతే ఉందో 10 గంటల నుంచి 1 గంట దాకా కూడా ఈ యొక్క ప్రోటోకాల్ అనేది మేము కొద్దిగా సడలింపు, అంటే అంతరాలయం లేకుండా ఓన్లీ మనకు అదొకటి రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అది ప్రత్యేకించి భక్తులందరూ గమనించగలరనేది నా ప్రార్థన. విజయవాడ చిట్టినగర్కి చెందిన స్పందన కుమార్, శిరీష దంపతుల కుమార్తె అయిన అన్విత గత 2 సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతుంది. ఆ చిన్నారి అన్వితకు గుండె వైఫల్యం చెందిందని, గుండె మార్పిడి చేయాలని, దానికి 55 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారని బాధితురాలి తల్లి బోర్ను విలిపించింది. మంత్రి లోకేష్ ని కూడా కలవటం జరిగిందని, ముఖ్యమంత్రితో కలిసి చెబుతామని అన్నారని ఆమె తెలిపారు. ఈ నెల 3వ వారం లోపల హాస్పిటల్కి చేర్పించాలని, లేని పక్షంలో గుండె నుంచి కిడ్నీ, లివర్ తదితర అవయవాలు వైఫల్యం చెందుతాయని బోర్ను విలపించారు. మీ బిడ్డగా భావించి 9154843221 నెంబర్కి తోచిన సహాయం చేయాలని ప్రాధేయపడ్డారు. నమస్తే అండి, నా పేరు శిరీష, పాప పేరు అన్విత. పాపకి 2 ఇయర్స్ నుంచి హార్ట్ ప్రాబ్లం ఉందండి. షీఈస్ హార్ట్ ఫెయిల్యూర్. 2 ఇయర్స్ నుంచి నేను మెడికేషన్ వాడుతున్నాను. కానీ లాస్ట్ మంత్ నాకు చెప్పింది ఏంటంటే పాపకి హార్ట్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారండి. దానికి నన్ను పద్మావతి హాస్పిటల్ నుంచి ఎంజిఎంకి ప్రిఫర్ చేశారండి, చెన్నై. నేను అక్కడికి వెళ్ళాను. పాపకి దాని నిమిత్తం టెస్టులకి అవన్నీ చేశారండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ అంతా. దానికి నాకు ఇచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి 55 lakhs అండి. మేము పాపకి ఇప్పుడు దాకా మా స్తోమతకు మించే పెట్టామండి. ఎందుకు అని అంటే పాప ఉంటుంది అనే నమ్మకంతో. కానీ ఇప్పుడు 55 లక్షలు అని అనగానే మా దగ్గర పెట్టే అంత స్తోమత కూడా లేదండి. ఇప్పుడు దాకా మేము పాపకి పెట్టింది కూడా బయట నుంచే తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పుడు ఆ అమౌంట్ కట్టాలన్నా, పాపకి ఇప్పుడు నేను చూయించుకోవాలన్నా సరే మా దగ్గర అంత స్తోమత లేదండి. నాకు పాపకి ఇచ్చిన టైం వచ్చేసి 4 months డెత్ లైన్ వచ్చి. నేను పాపని ఈ మంత్ 3rd weekలో రివ్యూకి తీసుకెళ్ళి మళ్ళీ పాపని అడ్మిట్ చేయాల్సి ఉంది. ఈ మంత్ లోపు నేను అమౌంట్ చూసుకోలేకపోతే పాప ఉండదేమో అన్న చిన్న భయం నాకు ఉందండి. ఎందుకనంటే ఈ బిడ్డని కూడా మీలో ఒక బిడ్డగా తీసుకొని, పాపని మీ పాపగా అనుకొని మీరు ఇచ్చే సాయం ఎంతైనా పర్వాలేదండి. పాప కోసం నేను అది ఎంత సాయమైనా అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నా. అది ఎంతైనా పర్లేదనండి. నా పాపని మీ పాపలో ఒక పాపగా తీసుకొని నా పాపను బతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ మంత్ 3rd week నేను కంపల్సరీగా పాపను అడ్మిట్ చేయాలండి.
పాపకి దాంతో పాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు లాస్ట్ వీక్ చెప్పారు. దాంతో పాటు హార్ట్‌కి దాని నుంచి బ్రెయిన్, కిడ్నీకి కూడా కొట్టొచ్చని చెప్తున్నారండి. అంతదాకా తీసుకెళ్తే నేను ఎన్ని డబ్బులు తీసుకెళ్ళైనా నేను పాపను బతికించుకోలేను. మీరిచ్చే సాయం కొంచెమైనా పర్లేదండి. అది నా పాపని బతికించమనే నేను అడుగుతున్నాను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నానండి. దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే నా పాపని బతికించమనే కోరుతున్నానండి. మీ ఫోన్ నెంబర్ ఎంతండి? మీ ఫోన్ నెంబర్ ఎంతండి? 9154843221. ప్లీజ్ అండి, ప్లీజ్ సేవ్ మై డాటర్ లైఫ్. ప్లీజ్ మా పాపని కాపాడండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, నా కుటుంబంతో సహా. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎన్నికల సమయంలో తాము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి లభించిన ఆదరణ నేడు సంవత్సరం తర్వాత కూడా తిరిగి అపూర్వ ఆదరణ తమకు లభిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీలు నేడు వాటిని నెరవేర్చి తిరిగి నియోజకవర్గంలోని డివిజన్లలో పర్యటిస్తున్న తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమం డోర్ టు డోర్ బ్రహ్మాండంగా జరుగుతోంది. కార్యకర్తలతో ఎంత నిండుగా ఉత్సాహంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళు వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక పాప కలిసింది మాకు. ఆవిడ గతంలో వాలంటీర్గా పనిచేసింది. వాళ్ళు ఎంత బతిలానా రిజైన్ చేయమన్నా చేయలేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటమ్మా నీకు ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే బాగుందండి అంది. మరి నీ ఉద్యోగం పోయింది కదా, దాన్ని నువ్వేం ఫీల్ అవ్వట్లేదంటే నా ఉద్యోగం పోయినా రాష్ట్రం అంతా చల్లగా ఉందండి, హాయిగా ఉందండి రాష్ట్రం అంతా అని చెప్పడం జరిగింది. నేను అడిగాను ఆ పాపని, అమ్మ ఏదో నేను వచ్చానని మొగస్థుతి కోసం లేదా వీళ్ళందరూ ఏదో పార్టీ వాళ్ళని అని అనుకోమాకమ్మ, నీకు ఉన్న విషయం చెప్పంటే నిజంగా చెబుతున్నాను సార్, నాకు ఈ ప్రభుత్వం బాగుంది, అందరూ హాయిగా ఉన్నారు అని చెప్తున్నాను. అది చాలా సంతోషకరం. అట్లాగే ఆవిడ తోటికోడలు గారికి ఆవిడ పక్కనే ఉన్నారు. ఆవిడని అడిగితే నాకు 2 పిల్లలకి తల్లి వందనం పడిందండి, నేను చాలా సంతోషంగా ఉన్నా అని చెప్తున్నాను. సో అంటే పథకాలు వచ్చి కొందరు సంతోషంగా ఉంటే ప్రశాంతంగా ఉన్నాం, రోడ్డు మీద ప్రశాంతంగా వెళ్తున్నాం, ఎక్కడ కూడా గొడవలు లేవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, తిట్టుకోవటాలు లేవు అని చెప్తూ ఉన్నారు. సో చాలా సంతోషకరమైన, ఎందుకంటే వాళ్ళు ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏం చెబుతున్నారో, వాళ్ళ మనోభావాలు ఏంటో, వాళ్ళు ఏమన్నా మన కార్యక్రమాలు ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే వాళ్ళు ఆనందంగా ఉన్నారా అని అడగమని ఈ కార్యక్రమం. ఇప్పుడు చూస్తే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడిన బూతులు లేకపోతే వాళ్ళు ఆ మహిళ గురించి కించపరిచేదిగా మాట్లాడటం, వీటి వలన ప్రజలు విరక్తి చెంది మన ఓట్లు ఒక్కొక్కరికి 50,000, 60,000, 70,000, 90,000 మెజార్టీ వచ్చిందంటే ప్రజలు విరక్తి చెంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్రూప్ ఎవరు అధికారులు ఉండకూడదని చెప్పి వేసిన ఓట్ల వల్లనే నాకు ఇక్కడ 50,000 వచ్చింది, నా పక్కన ఆయనకి 56,000, 57,000 వచ్చింది, ఇంకో పక్కన ఆయన 43,000 వచ్చింది. అంటే దీంట్లో ఇన్ని వేల ఓట్లు మెజారిటీ మాకు 15,000 సరిపోయేది నాకు. ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా అపోజిషన్ రూలింగ్లో 15-20 మధ్యలో వస్తుంది, ఆ మాత్రం అయితే సరిపోయేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు, వాళ్ళ మనుషులు మాట్లాడిన తీరు, దానివల్లనే ఇంత శిక్ష పొందారు వాళ్ళు. మరలా ఈ రోజున కూడా ఒక మహిళని నెల్లూరులో ఆవిడ నిజంగా స్వయాన అతనికి చెల్లెలు వరుస అవుద్ది, స్వయాన బాగా దగ్గర బంధువు అయినా కూడా రాజకీయాలకు ఆవిడని అనకూడని మాటలు, ఒక మహిళను అనకూడని మాటలు, ఒక పెద్దింటి మహిళను లేదా చిన్నింటి మహిళ అయినా అనకూడని మాటలు అంటే ఇవాళ ఎంత ఎక్కడ చూసినా మహిళలు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ జెండా కట్టుకుని ఒక ఆయన ఇట్టాగే 5 సంవత్సరాలు చేసి ఈ స్థితికి వచ్చాము మేము, ఇంకా కూడా ఇంకో 10 సంవత్సరాలు
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డుని వైఎస్ సందర్శించి మామిడి రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. అనేక మార్లు అనుమతి లేదని చివరికి గత్యంతరం లేక అనుమతినిచ్చినట్టు తెలిపారు. బంగారుపాలెం హెలీప్యాడ్ వద్ద అనేక ఆంక్షలు పెట్టారు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టకుండా నిర్బంధిస్తున్నారు. జన సమీకరణ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ మాట్లాడటం బాధాకరం. నారా లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా? ఐపీఎస్ అధికారి అనే విషయాన్ని మరిచి నారా లోకేష్ కోసం చెంచాల మాదిరిగా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. లేదా ఈ ట్యాక్సీలు ఉంటాయి కదా వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు దించుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు ఎవరైనా దించి మీరు జగన్ గారి పర్యటనకి వెళ్తున్నారా అని అడుగుతున్నారంట. ఏం పోయేకాలం మీరు ఆర్టీసీ వాళ్ళేదో పెళ్లికో దినానికో శుభకార్యానికో మంచి కార్యానికో ఈ గ్రామం నుంచి ఆ గ్రామం వెళ్తారు. వాళ్ళని దించి మీరు జగన్ గారి మీటింగ్కి వెళ్తున్నారా అని అడుగుతున్నారంటే ఏంది నాకు అర్థం కాలే. ఇంత సూక్ష్మంగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఈ జగన్ పర్యటనని ఫెయిల్ ఎట్లా ఫెయిల్ అవుతుంది? జగన్ గారి ఉద్దేశం ఏంటి? ఈ విల్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ ది ఫార్మర్స్, మ్యాంగో ఫార్మర్స్, దట్స్ ఆల్. జనం వస్తే అమ్మో జనం విపరీతంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కూటమి పని అయిపోయింది, చంద్రబాబు పని అయిపోయింది అని అనుకుంటారు. మీ భయం ఆపి ఆగుతారు జనం జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా దారుణం. మన సత్యనపల్లిలో చూసాం, గుంటూరు మీదకి వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం వస్తున్నారు. మేమేమి కార్లు పెట్టి లారీలు పెట్టి మేము మొయ్యట్లేదు, తీసుకురావడం లేదు. నమ్మండి మీరు. వాలంటరీ దే ఆర్ కమింగ్. వాలంటరీగా వస్తున్నారు. వీఆర్ నాట్ మొబలైజింగ్. నమ్మండి మీరు. వీఆర్ నాట్ మొబలైజింగ్ ది మాబ్. వాళ్ళంతటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, వారికి చెయ్యి ఊపాలని, పలకరించాలని వస్తున్నారు. అది ఆయనకు ఉన్నటువంటి వరం, భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మీరు ఎలా కండక్ట్ చేస్తారు? మీ వాళ్ళు ఎలా అవుతుంది? ఈ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది ప్రజలు ఉన్నారు? పోలీసు అణిచివేతతో జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగుల్లో పర్యటనలో అణిచివేయాలనుకోవటం అనేది ఒక పిచ్చి పని. ఈ పిచ్చి పని చేస్తున్నది లోకేష్. అతనికి బొరలేదు. మీకన్నా బుద్ధి ఉండాలిగా. ఐపీఎస్ ఆఫీసర్కి అట్ట కాదని చెప్పాలిగా. ఏ పరిస్థితికి అంతే బలాన్ని ఉపయోగించారు. కానీ ఈ చిన్న పరిస్థితి కూడా పెద్ద బలాన్ని ఉపయోగిస్తే ప్రజలు వ్యతిరేకత రాదు. దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారే. ఆ లోకేష్ అనే ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నాయకత్వంలో ఐపీఎస్ ఆఫీసర్ అందరూ పనిచేస్తున్నారే. మనది ఇంకో రాష్ట్రమైన టీము, ఐపీఎస్ ఆఫీసర్ టీము, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చుకుని వాళ్ళ డైరెక్షన్లో మణికంఠతో మాట్లాడిస్తారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి అంటారు. మర్డర్ కేసులు పెడతామని చెప్పి అంటారు. మర్డర్ కేసుకి అయితే డెడ్ బాడీ కావాలి, అందుకని ఆగుతున్నారు. ఎక్కడ డెడ్ బాడీ దొరికి పెట్టేస్తారు మర్డర్ కేసులో. మొన్న పెట్టేశారుగా సింగయ్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, కడవ మంత్రుల్ని, దానిలో ప్రయాణం చేసిన అందరినీ పెట్టేశారు. కోర్టు చెవాట్లు పెట్టింది. ఎంతమందిని నిర్బంధించారు మీరు? ఆగామా? ఎంతమంది సోషల్ మీడియా వర్కర్స్ని, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు రిమాండ్కి పంపించారు? ఆగిందా అంటే నా ప్రజాప్రజ్ఞ డీజీపీ గారికి 2 సంవత్సరాలు ఇచ్చారట. ఆ 2 సంవత్సరాల దాకా మేము చెప్తే చేయమన్నారంటే అట్టగే చేస్తామని అందుకని మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు. డీజీపీ గారు, ఆయన పేరేంటి, హరీష్ కుమార్ గుప్తా గారు 2 సంవత్సరాలు ఆయనకి పదవి ఇచ్చారు. అందువల్ల మీరేం చెప్తే అది చేస్తా అని ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి సుప్రీం డీజీపీ ఆ స్థితికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నాడు. ఇంకేం చేస్తాం? లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీదే లా అండ్ ఆర్డర్. ఇక రెండో పనే లేదు. గంజాయి అమ్ముకో, ప్యాకెట్లో పెట్టుకో, బెల్ షాపులు తెరుచుకో, నేరాలు చేసుకో, క్యాష్ కొట్టుకో. ఇది పోలీసుల పద్ధతి. వాటి గురించి అసలు పడుచుకునే పనే లేదు. గంజాయి సాగు తగ్గిందంటే ఈనాళ్ళు చెబుతున్నాడు. కొలిసాడు ఏమవుతున్నాం ఏంటి? గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గిందంట. ఈనాడు మన ఆర్టికల్ వేసాడు, చూసావా? అంటే ఊని కల్పితమైన ఆర్టికల్. అంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత, చంద్రబాబు వచ్చిన తర్వాత గంజాయిని కట్టడి చేస్తాం అన్నారుగా. హోంమంత్రి గారు ఏమన్నారే? 6 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తా ఉన్నారు. 6 నెలలు అయిందా? ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది గంజాయి. దీన్ని సపోర్టింగ్ ఈనాడులో రాస్తాడు ఒక ఆర్టికల్. గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గింది. ఎక్కడ దొరుకుతుందో తెలిసాను గంజాయి సాగు.
అటల్ ప్రాంతం వెళ్ళాడా, చూశాడా, రాసి పారేస్తే పోతే మన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా అనేటువంటి పద్ధతుల్లో పోలీసులు, ఎల్లో మీడియా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ చేయలేరు. మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నారు ఇండైరెక్ట్గా ఒత్తిడి చేయటం వల్ల. అది ప్రసన్న కుమార్ రెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. 31-45 డివిజన్లలో 2,35,00,000తో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి తెలిపారు. దశల వారీగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని అన్నారు. అదేవిధంగా ఏటి అగ్రహారం ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 2 డివిజన్స్లో 25వ డివిజన్ మరియు 31వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,35,00,000 రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. అక్కడ ఆదర్శ్ నగరు, మహాత్మా గాంధీ నగరు, సాయి నగరు, అదేవిధంగా సుబ్బారెడ్డి నగరు అండ్ ఇప్పుడు 31వ డివిజన్లో ఇక్కడ కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అన్నిటికీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానికంగా మనకి మా జ్యోతి గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అక్కడ గాలం వెంకటేశ్వరరావు గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లోకి ముందుంటూ కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్తా ఉంది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఈరోజు అభివృద్ధితో ముందుకెళ్తా ఉంది, సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ స్థానికంగా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది, కొంచెం వైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవి కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. మరి మనకి ఏటి అగ్రహారం 0 లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, సగం రోడ్లు వేసేసుకున్నారు, ఇంకో సగం రోడ్డు పెండింగ్లో ఉంది. దాన్ని కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్తూ చక్కటి ప్రభుత్వంతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క డెవలప్మెంటే ధ్యేయంగా మా యొక్క పనితీరు కనపరుస్తూ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవునండి, దానికోసమే ఇప్పుడు దృష్టి పెట్టి ఫాస్ట్గా ఈ వైడనింగ్ కూడా చేసుకుంటున్నాం. అంటే కొంతమంది స్థానికంగా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. సో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి దాన్ని వైడ్ చేసుకుంటాం. శంకర్ విలాస్ ఆర్ఓబి కారణంగా చాలా రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో ఈ రోడ్డు కూడా ఒకటి, కాబట్టి దాన్ని ఫాస్టప్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31వ డివిజన్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ లైను, 2వ లైను సీసీ ట్రైన్స్ 35 లక్షలతో గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది. ఈరోజు సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పాలన జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క యువత కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఆశీర్వాదిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలాగా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై సీఎం సీరియస్. పెట్టుబడులు అడ్డుకునేలాగా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటన. తన పర్యటనను డైవర్ట్ చేయడానికే ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేశారని మాజీ సీఎం జగన్ ఫైర్. ప్రసన్న ఇంటిపై దాడి పథకం ప్రకారమే జరిగిందని జగన్ ఆరోపణ. రెడ్ బుక్ రాజ్యాంగంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆగ్రహం. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయని మండిపాటు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.